ఎస్ఆర్జీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ మన సొంత ఇల్లు కొనే వారికి మన మునుగనూరులో మంచి ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి. ఇది వచ్చేసి సౌత్ ఫేస్, మంచి రెంటల్ ప్రాపర్టీస్ కావాలనే కాన్సెప్ట్ ఉన్న వారికి ఇది ఒక మంచి అవకాశం అండి. ఇది వచ్చేసి 115 గజాలు సౌత్ ఫేసు, 30 ఫీట్ రోడ్ ఫేస్ వచ్చేసి 23 అండి. లెంత్ వచ్చేసి 45 అండి. కింద ఒక సెటరు, కిచెను, హాల్ ఇవ్వడం జరిగింది. అలాగే పార్కింగ్ వస్తుంది. పైన డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వస్తుందండి. ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి మనం చూద్దామండి. మన ఇది వచ్చేసి పార్కింగ్ అండి. దీనిలో దాదాపు ఒక 3 కార్స్ ఈజీగా పడతాయండి. మనం గ్రానైట్ వాడాము. దీనిలో పార్కింగ్ సైజే 14 ఫీట్స్ వస్తుంది. లెంత్ వచ్చేసి 45 వస్తుంది. 3 కార్స్ అయితే ఈజీగా పడతాయండి. ఇక్కడ మన సంపు వస్తుందండి. ఇది సౌత్ ఫేస్ కాబట్టి ఈశాన్యంలో బోర్ వేయడం జరిగింది. ఇది కూడా 350 ఫీట్స్ వేసాము. వాటర్ ప్రాబ్లం అనేది ఇక్కడ ఏమీ లేదు. వాటర్ కూడా ఫుల్ వాటర్ అండి. ఇది వచ్చేసి సంపు 3 ఫీట్స్ 8 లెంత్ తోని మనం సంపు కూడా ఇవ్వడం జరిగింది. వాటర్ ప్రాబ్లం అనేది ఇక్కడ ఏమీ లేదండి. ఈ ముందర వచ్చేసి మనకు సెటర్ వచ్చింది కదా, ఇది 1 BHK టైప్లా ఇదొక బెడ్రూమ్ వస్తుంది. దీనికి కూడా మనము ఇండియన్ టేక్ వాడడం జరిగిందండి. ఇండియన్ టేకు ఇక్కడ ఒక విండో ఇచ్చాము. ఇది వచ్చేసి కింద ఫ్లోరింగ్ మనం టైల్స్ వాడడం జరిగింది. ఇది కూడా మన ఫీట్ మంచి క్వాలిటీ ఉండాలనే కాన్సెప్ట్తోని 60 రూపీస్ ఫీట్లో వాడడం జరిగిందండి. టైల్స్ అలాగే మన ఫాల్ సీలింగ్ వచ్చేసి జిప్సమ్ కంపెనీ వాడడం జరిగిందండి. అంటే డిజైన్తో న్యూ లుక్ ఉండాలనే కాన్సెప్ట్తో డిజైన్ కూడా మంచిగా ఇచ్చాము. ఇది టీవీ యూనిట్. ఒకవేళ కబోర్డ్ చేయించుకున్నా కూడా నీట్గా ఉండడానికి అని చెప్పి ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మన సింగిల్ BHKలో మన బాత్రూమ్ వస్తుందండి. బాత్రూము ఇదొక వాష్ ఏరియా. బాత్రూమ్ కూడా టైల్స్ వేయడం జరిగిందండి. మంచి క్వాలిటీ టైల్స్ వాడడం జరిగిందండి. ఇది వచ్చేసి వాష్ ఏరియా. ఇది వచ్చేసి పూజ వస్తుంది. పూజలో కూడా టైల్స్ ఇచ్చాము. ఇది కిచెను. ఈ ప్లాట్ఫామ్ కూడా గ్రానైట్తో వేయడం జరిగింది. ఇది వచ్చేసి మన సెటరు. ఇది సెటర్ వస్తుందండి. ఇది ఒకవేళ కిరాణా షాప్ పర్పస్లో అయినా వేరే షాప్ పర్పస్లో అయినా కూడా మనం రెంట్కైనా ఇచ్చుకోవచ్చు. ఒకవేళ సేమ్ అటాచ్డ్ ఉండాలనే కాన్సెప్ట్ ఉన్న వారికి కూడా ఇచ్చుకున్నా కూడా దీనికి డోర్ అటాచ్డ్ ఇచ్చాము. ప్లస్ ఆల్టర్నేట్గా మన పార్కింగ్ నుండి కూడా మెయిన్ డోరు నార్త్ ఎంట్రన్స్, ఈస్ట్ ఎంట్రన్స్లో ఇవ్వడం జరిగిందండి. ఇది ఒకవేళ మనం రెంట్కి ఇచ్చుకున్నా కూడా కింద అప్రాక్సిమేట్లీ ఒక 7,000 to 8,000 రెంట్ వచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ మనం పార్కింగ్ ఏరియాలోనే కింద మన టైల్స్తోని వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందంది. మనం అట్లాగే ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. పైన డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వస్తుంది. మనం స్టెప్స్ కూడా మనము గ్రానైట్ అప్రాక్సిమేట్లీ 70 రూపీస్ to 80 రూపీస్ మంచి నీట్ గ్రానైట్ సెలెక్ట్ చేసుకొని వాడడం జరిగింది. ఇక్కడ మనకు రైలింగ్ కూడా వస్తుంది. టోటల్ కంప్లీట్ అయ్యే మూమెంట్లో రైలింగ్ కూడా వేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కంజెషన్ లేకుండా మంచి స్ప్రెడ్గా ఉండాలనే కాన్సెప్ట్ ప్లాట్ఫారం కూడా కొంచెం నీట్గా పెద్ద సైజులో తీసుకోవడం జరిగింది.